బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖపట్నంలో ఇసుక లారీ బీభత్సాన్ని సృష్టించింది. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో షాప్లోకి దూసుకువెళ్లింది లారీ. ఈ ఘటన గాజువాకలోని సుందరయ్య కాలనీలో చోటు చేసుకుంది. వెంకటరమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ ఘటన మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు చూపించే తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. గాజువాకలో లారీ బీభత్సాన్ని సృష్టించింది. రోడ్డు మీద వెళుతున్న లారీ, ఆ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా షాప్లోకి దూసుకు వెళ్ళిపోయింది. మీరు చూడొచ్చు, ఒక్కసారిగా మధ్యాహ్నం 2:40 ప్రాంతం 31/12/2024 మీరు చూస్తే కనుక రోడ్డుకి ఎదురుగా ఆ జంక్షన్లో ఉంది. అక్కడ కిరాణా దుకాణంలో మనకు కనిపిస్తోంది. రోడ్డు మీద లారీ నేరుగా వెళ్ళిపోయింది. ఒకసారి మీరు చూస్తే అదుగు మీరు చూడొచ్చు. ఒక్కసారిగా ఆ ఉన్న వేగంతో ఉన్న ఫలానా ఆ లారీ కిరాణా షాప్లోకి దూసుకు వెళ్ళిపోయింది. అదృష్టవశాత్తు మహిళ అటువైపు వెళ్ళబోయింది. ఒక్కసారిగా సిచ్యువేషన్ చూసిన తర్వాత వెనకాలకు వచ్చేసింది. కానీ ఆ షాప్లో ఉన్న వ్యక్తి వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా అక్కడ వాళ్ళంతా కూడా భయాందోళనతో పరిగెట్టి ఒక్కసారి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశారు. వెంకటరమణ కాపాడే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. మీరు విజువల్ చూస్తే ఒక మహిళ కంగారుగా పక్క వాళ్ళతో మాట్లాడుతోంది. అక్కడ వాడిని బయట తీసుకొచ్చే ప్రయత్నించండి, అక్కడ ఉన్నాడు లేకపోతే అందరూ అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత షాపులోకి, ఎందుకంటే సాధారణంగా ఎంత వేగంతో వచ్చిందో మనం చూసాం అక్కడ. కానీ ఆ సాధారణ వేగాన్ని అది నియంత్రించుకోలేకపోయింది. కారణం బ్రేక్ ఫెయిల్ అయింది. దీంతో నేరుగా షాప్లోకి వెళ్ళిపోయింది. సో అసలే లారీ, దాంతో ఇసుక లోడ్ ఉంది. ఇంకో వ్యక్తికి కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. అదిగో మీరు చూడొచ్చు. ఒక వ్యక్తికి గాయాలయ్యే బయటకు వచ్చిన సిచ్యువేషన్ కూడా మీరు చూడొచ్చు. బహుశా లారీ డ్రైవరా లేకపోతే ఇంకెవరైనా. మీరు విజువల్ చూస్తే కనుక అప్పటికే కాస్త రైలింగ్లా ఉంది. బహుశా అక్కడ రైలింగ్ వరకు వెళ్ళుంటే ఆ ఇబ్బంది తగ్గుతుందేమో. ఒక్కసారిగా అంత వేగంతో వచ్చి షాప్లోకి దూసుకు వెళ్ళిపోయింది. దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు. లారీ లోడ్తో వెళుతున్న ఆ వాహనం పూర్తిగా షాప్లోకి దూసుకు వెళ్ళిపోయింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతం, 12:10. ఎస్, ఒక్కసారి మీరు చూడొచ్చు. ఎప్పుడైతే దూసుకు వెళ్ళిపోయిందో పూర్తిగా ధ్వంసమైపోయింది. ఎక్కడ చూసినా ఆ రిక్వెస్ట్ ఈ విజువల్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఎందుకంటే కనుక విజువల్ కాస్త కలవరపరిచేలా ఉంది. విజువల్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా లారీ దూసుకు వెళ్ళిపోవడంతో మొత్తం షాప్ అంతా కుప్పకూలిపోయింది. మరి ముఖ్యంగా షాప్లో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తిగా లారీ సగం కూడా కాదు, పూర్తిగా దాదాపుగా వెళ్ళిపోయింది. 3 అంతులు వెళ్ళిపోయింది. ఒక అంతు మాత్రమే మిగిలింది. మీరు చూస్తే వెనకాల లారీ టైర్ ఉంది కదా, అది మాత్రమే వెనకాల ఉన్న పరిస్థితి. మిగతా అంతా కూడా దాదాపుగా షాప్లోకి వెళ్ళిపోయింది. రోజు వాళ్ళు షాప్లో వ్యాపారం చేసుకుంటేనే రోజు గడుస్తుంది. అలాంటి వాళ్ళకి ఉన్న పలంగా మృత్యువు లారీ రూపంలో వచ్చి వాళ్ళను కబళించింది ఆ కుటుంబాన్ని. ఒక్కసారి మీరు చూడొచ్చు. సీసీ ఫుటేజ్ 1, సీసీ ఫుటేజ్ 2, ఈ 2 విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఎంత దారుణమైన ఘటన. ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. లారీ లోడ్తో వెళుతున్న విజువల్ మీరు చూస్తున్నారు. బ్రేక్లు ఫెయిల్ అయ్యాయి. దీంతో అక్కడ కాస్త స్లోప్గా కూడా మనకు అనిపిస్తోంది. కాస్త స్లోప్ కూడా ఉన్నట్టుంది. బహుశా కొంచెం అప్లాండ్లో ఉండున్నా సరే ఆ ఇబ్బంది తప్పేదేమో, కానీ కాస్త స్లోప్గా ఉంది. దీంతో మరోపక్క బ్రేక్ ఫెయిల్ అయ్యింది. 2 కారణాలతో వెళ్ళి ఆ దుకాణాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ దుకాణం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. గాజువాక సుందరయ్య కాలనీ ఘటన జరిగింది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివరామకృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, ప్రస్తుతం ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇంకెవరికైనా గాయాలయ్యాయా? నిజంగా విషాద ఘటన చెప్పుకోవాలి. నిజంగా మరో 24 గంటలు కొత్త సంవత్సరం వస్తుందన్న నేపథ్యంలో అందరూ హడావుడిగా ఉంటారు, అందరూ ఎంజాయ్ మూడ్లో ఉంటారు. ఈ నేపథ్యంలో విశాఖ గాజువాక సుందరయ్య కాలనీ 71వ వార్డు ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రధానంగా సచిన్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు డ్రైవర్ రాలేని నేపథ్యంలో ఓనరే ఈ లారీని తీయడం అయితే జరిగింది. అయితే ఓనర్ తీయడంతో ఈ బ్రేక్ ఫెయిల్ అవడంతో డైరెక్ట్ గా ఒక షాప్, జెరాక్స్ మొత్తం అంతా ఉండే ఒక షాప్ లో అయితే దూసుకుపోవడంతో నిజంగా
వెంకటరమణ అనే ఒక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ మరో పావు గంటలో తన డ్యూటీకి వెళ్ళాల్సిన నేపథ్యంలో ఒక జెరాక్స్ తీసుకుందాం అని చెప్పి ఆ షాప్ లోకి వెళ్ళారు. స్కూటీ వేసుకొని వచ్చి నిజంగా ఈ లారీ దూసుకు రావడంతో నిజంగా వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, సీసీ ఫుటేజ్ కూడా మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ లో ఒక లేడీ కూడా త్రుటిలో అయితే తన ప్రాణం కాపాడుకుంది. నిజంగా ఇది చాలా ఘోరమైన సంఘటన. నిజంగా చెప్పుకోవాలంటే ఈ వెంకటరమణ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ నిజంగా అక్కడికక్కడే ప్రాణాలు వదలడం నిజంగా స్థానికులను అయితే కలిసివేసింది. సచిన్, ఏదేమైనా ఇది చాలా ఘోరమైన పరిస్థితి. ఈ లారీ లోడుతో డైరెక్ట్గా రావడంతో ఆ డౌన్ అయితే నేపథ్యంలో బ్రేకులు పట్టలేదా, నిజంగా కంట్రోల్ చేసుకోలేకపోయాడా ఈ లారీ తోలుతున్న ఓనర్ అని చెప్పి స్థానికులు అయితే చేస్తున్నారు. ఆయన లారీ డ్రైవ్ చేస్తున్న ఓనర్ కూడా గాయాలు అవడం ఇమీడియట్గా హుటాహుటిన అయితే హాస్పిటల్కి అయితే తరలించారు. అయితే ఈ వెంకటరమణ అయితే మటుకి స్పాట్లోనే మరణించడం అయితే జరిగింది. సచిన్. రైట్, శివరామకృష్ణ, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. సీసీటీవీ ఫుటేజ్ని ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం సార్. ఎందుకు ఆ లారీకి సంబంధించి ఆ అదృష్టం కొంచెమైనా అక్కడ మిగతా వాళ్ళ మీద ఇంపాక్ట్ పడపడం కారణం ఏంటంటే, మీరు వెనకాల టైర్ మీరు చూస్తుంటే కనుక అక్కడ కాస్త అప్గా ఉంది, చిన్న గొయ్యిలా ఉంది, చిన్న గోతిలా మనకు కనిపిస్తోంది. ఆ గోతులో ఇరుక్కుపోయింది అంటే ముందు ఆ దుకాణాన్ని ఢీకొట్టింది, అంత వేగంతో వెళ్ళిన తర్వాత దుకాణంలోకి పూర్తిగా వెళ్ళిపోయిన సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ సెకండ్లోకి వెళదాం. అక్కడ మీరు చూస్తే కనుక అదిగోండి, ఇక్కడ చిన్న స్లోప్గా మనకు కనిపిస్తుంది. అదిగో అక్కడ అంటే వెనకాల టైర్లు ఆ గోతులో ఇరుక్కుపోయాయి. అక్కడ అద్దుగు లేకపోయి ఉంటే కనుక ఇంకా ప్రమాద తీవ్రతను బహుశా ఊహించడానికి ఇంకా చాలా దారుణమైన ఘటన. మీరు ఒక్కసారి ఫ్రీజ్ చేద్దాం ఇక్కడ ఫస్ట్లో. ఎందుకంటే కనుక లారీ వచ్చిన సందర్భంలో ఒక్కసారి ఈ విజువల్ ఫస్ట్ నుంచి ప్లే చేస్తాం, ఫస్ట్ నుండి ఫ్రీజ్ చేస్తాం. ఆ వ్యక్తి కూడా మనకి దీంట్లో కనిపిస్తాడు. ఆ వ్యక్తి కనిపించిన తర్వాత షాక్ కూడా అవుతాడు. ఒక్కసారి ఫ్రీజ్ చేద్దాం. మీరు చూస్తే మీరు చూడొచ్చు, అక్కడ ఒక లాస్ట్లో ఒక అడ్డగీతలతో ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. గుర్తుందా? ఆ విజువల్ మీకు కనిపిస్తుందా? లాస్ట్లో మహిళకు ముందు చాలా చిన్న గ్యాప్లో ఉన్నాడు ఆ వ్యక్తికి తప్పించుకోవడానికి అవకాశం లేదు. లోపలికి వెళ్ళాడు, ఎక్కడ కూడా అవకాశం లేదు. ఈ మహిళకైతే మాత్రం ఛాన్స్ ఉంది తను తప్పించుకోవడానికి. ఎందుకంటే వెహికల్ వస్తుందని తెలుసు, వచ్చిన వెంటనే తను ఇటువైపు వచ్చేసింది. ఆ క్షణంలో ఆ వ్యక్తికి తప్పించుకునే అవకాశం లేదు. అక్కడి నుంచి పారిపోయే ఛాన్స్ కొంచెం కూడా లేదు. దీంతో ఆ లారీ వచ్చి ఢీకొట్టింది, దుకాణంలోకి దూసుకు వెళ్ళిపోయింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విజువల్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. శివరామకృష్ణ, ప్రస్తుతం లారీ డ్రైవర్ని అంటే మీరు ఓనర్ అంటున్నారు, సో ఆ ఓనర్ని అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్ ఉందా, లేకపోతే ఓనర్ పరారీలో ఉన్నాడా? లేదు సచిన్, ఎవరైతే డ్రైవర్ రాకపోవడంతో ఓనర్ అయితే లారీని డ్రైవ్ చేయడం అయితే జరిగిందో, కంట్రోల్ చేసుకోలేక ఆ డౌన్లో అందులోని ఇసుక లోడుతో ఉన్న క్వారీ లారీ డైరెక్ట్గా ఆ షాప్లోకి వెళ్ళడంతో నిజంగా అక్కడ వెంకటరమణ మృతి చెందారు. అయితే అదే టైంలో ఈ లారీ ఓనర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా దెబ్బలు తగలడంతో ఇమీడియట్గా వాడిని హుటాహుటిన హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. పరారీ అయితే అక్కడ అవ్వలేదు. క్షతగాతులను ఇమీడియట్గా లారీ ఓనర్ని అయితే హాస్పిటల్ తరలించారు. అయితే అక్కడ మరో విషయం అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక స్త్రీ నిజంగా ఒక మహిళ నిజంగా త్రుటిలో నిజంగా అమ్మాయి ప్రాణాలు పోవాల్సిన టైంలో నిజంగా ఆ స్త్రీ నిజంగా తప్పించుకోవడం, నిజంగా స్థానికులందరూ నిజంగా ఈ విషయాన్ని చూడడం అందరినీ కలిసివేసింది. నిజంగా ఇది చాలా ఘోరమైన పరిస్థితి అయితే నెలకొంది గాజువాక సుందరయ్య కాలనీలో. సచిన్. రైట్ శివరామకృష్ణ, మొత్తంగా అయితే మాత్రం విశాఖపట్నంలో ఇసుక లారీ బీభత్సాన్ని సృష్టించింది. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో షాప్లోకి దూసుకువెళ్ళింది లారీ. గాజువాకలోని సుందరయ్య కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంకటరమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు ఈ దుర్ఘటనలో. రెప్పపాట్లో అక్కడ యువతి తప్పించుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దీంతో స్థానికులంతా తీవ్ర భయాందోళనకు లోనైన విజువల్స్. ఒక్కసారి మీరు చూడొచ్చు, లారీ ఢీకొట్టిన తర్వాత పూర్తిగా షాప్ ఎక్కడ చూసినా అసలు షాపు నామరూపాలు లేవనే చెప్పుకోవాలి. లారీ ముందు భాగం పూర్తిగా తునాతునకలైపోయింది. మీరు చూస్తే షాప్ ఎక్కడ షాప్లో కనిపించట్లేదు, ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించట్లేదు. కొన్ని బైక్లు అక్కడ డ్యామేజ్ అయ్యాయి. దాంతోపాటు ఆ లారీని వెనక్కి తీసుకొచ్చారు. అక్కడ మరికొంతమందికి గాయాలన్నట్టుగా తెలుస్తోంది. స్పాట్లో నలుగురు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ ఘటనకు ఇద్దరు చూడడం జరిగింది. మీరు చూడొచ్చు, పోలీస్ టీం కూడా అక్కడికి చేరుకుంది. అక్కడ ఏం జరుగుంటుంది అనేది వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. గాజువాకలో జరిగిన ఈ దుర్ఘటన స్థానికులను ఒక్కసారిగా షాక్కి గురి చేసింది. షాప్లోకి దూసుకువెళ్ళింది లారీ. ఇసుక
లోడ్తో వెళ్తున్న లారీ షాప్లోకి దూసుకువెళ్లిన నేపథ్యంలో అక్కడికక్కడే ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది. స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది ఆ వ్యక్తి. ఈ కథనం ఏమైనా కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడం భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడ గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి అనడు లేదు ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది.